కోటి మొక్కలను నాటిన వనజీవి రామయ్య. అంటే ప్రకృతి సేవకుడిగా 2015 పద్మశ్రీ అవార్డు పొందుకునేది అనమాట వనజీవి రామయ్య. ఇతని గురించి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య, ఇతని పేరు పూర్తి పేరు దరిపల్లి రామయ్య. 79 సంవత్సరాల వయసు. ఆయన స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. దరిపల్లి లాలయ్య పుణ్యమ్మ దంపతులకు 1949 జూలై 4న రామయ్య జన్మించారు. 5 ఏళ్ల వయసు నుంచి మొక్కలు నాటడం ప్రారంభించారు. కొత్తగూడెంలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం తిరిగి పశువుల కాపరిగా మారాడు. 1960లో జానకమ్మను పెళ్లి చేసుకున్నారు. రామయ్య కుమారులు సైదులు సత్యనారాయణ, కనకయ్య, కూతురు సైదమ్మ ఉన్నారు. సైదులు సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. రామయ్యకు గతంలో 7 ఎకరాల భూమి ఉండేది. మొక్కలకు నాటేందుకు 3 ఎకరాలను రామయ్య అమ్మాడు. రహదారి వెంట మొక్కలు నాటుతూ రోడ్ల వెంట ఉన్న చెట్ల వద్ద కాయలు ఏరి వాటి నుంచి వచ్చిన గింజలను ఖాళీ స్థలాలు కొండపై చల్లుతూ ఉండేవారు. ఎవరైనా మొక్కలు కావాలని ఆయన దగ్గరికి వెళ్తే ఉచితంగా గింజలు మొక్కలు అందించేవారు. కొత్తదాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం కాకుండా ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం చేసేవారు. ఇంట్లో గిన్నెలు, పాత్రలు, బీరువాలు, గోడలు ఎక్కడైనా ప్రకృతి సంబంధించిన నినాదాలే రాసేవారు. తన కూతురు, కుమారుడు పెళ్ళిళ్ళు శుభరాత్రులతో కూడా మొక్కలు నాటాలని వారికి పర్యవేక్షించాలని నినాదాన్ని ముద్రించాడు. ఆ విధంగా తన ఇంటి వద్ద గ్రానైట్ రాళ్ళపై శిల్పాలు చెక్కేవాడు. ఆ శిల్పాలపై కూడా విశ్వ రసీదు దగ్గర నినాదాలు చెక్కేవాడు. అలాగే 2000లో వనజీవి సేవను గుర్తించిన నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఆర్ఎన్బి మంత్రి తుమ్మల రామయ్యకు బైక్ బహుకరించి దానికి పెట్రోల్ ఖర్చు నెలకు 1500 కూడా మంజూరు చేశారు. అంటే అప్పట్లోనే 2000లోని వనజీవి సేవను గుర్తించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆనాటి ఆర్ఎన్బి మంత్రి తుమ్మల రామయ్యకు బైక్ బహుకరించి నెలకి 1500 రూపాయలు పెట్రోల్కి ఇచ్చేవారు అన్నమాట. నాటి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమం కూడా రామయ్య పాలు పంచుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు విద్యార్థులకు వస్తే 9వ తరగతిలో రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా బోధిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రం కూడా రామయ్య పాఠ్యాంశంగా చేర్చింది. రామయ్య మొక్కలపై ఉన్న ప్రేమతో తన నలుగురు మనవరాలకు కబంధ పుష్పము, చందన పుష్పము, వనశ్రీ, హరితారి అనే పేర్లు పెట్టి మొక్కలపై తనకున్న ప్రేమను చాటారు. కరెన్సీ నోట్లపై మొక్కలు కూడా ముద్రించాలని, గ్రీన్ కరెన్సీ కావాలని రామయ్య కోరుకునేవారు. ప్రభుత్వాలు పెద్దగా కలిసి వారికి విషయం చెప్పేవారు. 2013 ఏప్రిల్ 8న బెంగళూరు చేరిన ఆకాని యూనివర్సిటీ గ్లోబల్ పీస్ అనే సంవత్సరం డాక్టరేట్ కూడా రామయ్యకి ఇచ్చారు. 2017లో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు. 2018లో తుమ్మల స్వయంగా రామయ్యకి వెళ్ళి డబుల్ రూమ్ ఇల్లు కట్టించి ఇచ్చారు. లక్షల సంఖ్యలో చెట్లు నాటడానికి, వాటిని రక్షించడానికి దరిపల్లి రామయ్య తన జీవితాన్ని అంకితం ఇచ్చారు. ఆ విధంగా పర్యావరణ ప్రేమికుగా మొక్కలు ప్రాణంగా జీవించిన మహోన్నత వ్యక్తి దరిత్రి ముద్దుబిడ్డ వనజీవి రామయ్య చనిపోవడం చాలా బాధాకరం. ఈ విధంగా అతను చాలా కృషి చేశారు. మొక్కలు నాటారు, 1,00,000 కోటి మొక్కల దాకా నాటారు. అందరికీ వనజీవిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొక్కలు నాటడానికి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూడా చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి,
మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.